ఈరోజు నేను గోకరకాయ మీల్ మేకర్ చేస్తున్నాను. సో దానికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఉల్లిపాయలు వేసి మగ్గాక కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోకరకాయలో వాటర్ పోసి పెట్టుకున్నాను కడగడానికి. ఇంకా నేను టీ తాగలేను అనమాట, సో అందుకే అలా పక్కన ఉంది. ఇప్పుడు పసుపు వేసి మళ్ళీ కొంచెం కలిపి మీల్ మేకర్స్ని నానబెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాను. ఈరోజు ఇడ్లీ చేశాను అనమాట. సో ఇడ్లీ టమాటా చారు కోసం టమాటాస్ ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటా చారు కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. పిల్లల కోసం చేసినాను కాబట్టి ఎక్కువ కారం లేకుండా పచ్చిమిర్చి వేసి ఎండుమిర్చి వేసి చేస్తున్నాను. ఇప్పుడు ఉడకబెట్టిన టమాటాలు స్మాష్ చేసి జ్యూస్ తీసి అందులో పోస్తున్నాను. ఇది నా స్టైల్లో చేసే టమాటా చారు అనమాట. అందరూ టమాటా చారు చేసుకుంటారు, తెలీదా అనుకుంటారు, కానీ ఇది నా స్టైల్ అనమాట. నేను మా పిల్లల కోసం ఎక్కువ పులుపు కారం తినరు, సో వాళ్ళ కోసం నార్మల్గా చేస్తున్నాను. మొత్తం ఉడకబెట్టిన టమాటోస్ గుజ్జు నుంచి రసం మొత్తం తీసి ఎంతవరకు వస్తుందో అంతవరకు వాటర్ పోసి స్మాష్ చేసి వేసుకుంటున్నాను. పక్కన ఏమో గోకరకాయ కుక్కర్లో ఉంది. మీల్ మేకర్స్ గోకరకాయ వేసి విజిల్ పెట్టాను. సో పక్కన అంతవరకు టమాటా చారు చేద్దామని ఇక్కడ వేస్తున్నాను. మా పాప అరుస్తుంది, పక్క నుంచి సౌండ్ వినిపిస్తుంది కదా. అసలు వంట చేయనివ్వదు అసలు. రోజు కింద పక్కన నించోబెట్టుకొని అలాగే చేస్తానన్నమాట. ఫాస్ట్గా చేసేస్తే తర్వాత తీసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ వంట చేసేస్తాను. వంట చేసేసి మా బాబుని మా ఆయన ఆఫీస్కి పంపించేసేసాక తర్వాత మా పాపకి చూసుకుంటాను అనమాట. టీ కూడా నేను వంట చేసుకుంటాను తర్వాత ఒక్కొక్కసారి. అస్సలు కుదరదు. మార్నింగ్ ఎంత త్వరగా లేచినా కూడా లాస్ట్కి హడావిడిగా అయిపోతుంటుంది వంట. హడావిడిగా చేసినా కూడా టేస్ట్గానే ఉంటుంది. ఇది నేను డైలీ చేసే టమాటా చారు. పెళ్ళికి ముందు నాకు టమాటా చారు చేయడం కూడా రాదు సరిగ్గా. ఇప్పుడు నేర్చుకున్నాను మా పిల్లల కోసం. ఇప్పుడు మొత్తం స్మాష్ చేసిన జ్యూస్ మొత్తం తీసేసాక దీంట్లో మిరియాలు, వెల్లుల్లిపాయలు దంచి వేస్తాను. కాస్త ఇంగువ, ఇంకా సాంబార్ పొడి కూడా వేస్తాను లైట్గా. వేసాక లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఇవన్నీ వేసాక కాస్త మరగనివ్వాలి. కొంచెం దాంట్లో నుంచి అరోమా రావాలన్నమాట. టమాటా చారు చేస్తున్నట్టు ఇల్లు మొత్తం తెలియాలి కదా. సో స్మెల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా బాగా మరగనిస్తే దాంట్లో నుంచి మంచి టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ కూడా మరగనించను, జస్ట్ 10 minutes అంతే. మరగబెట్టేసి